Hello all, welcome to Rao's Academy, Hyderabad. Today's current affairs. First, we have Denmark inaugurated the world's first commercial scale e-methanol production plant. So, world's first e-methanol production plant inaugurated in Denmark. In Kaso, a major leap forward in sustainable energy and green shipping fuels. So generally e-methanol is produced in 3 steps. First step vachesi green hydrogen generation. So step 1 green hydrogen generation, step 2 capture of carbon dioxide, step 3 methanol synthesis. So it is a low carbon energy produced by combining green hydrogen with captured carbon dioxide. సో ఏదైనా ఒక స్టీల్ ప్లాంట్ కానీ ఐరన్ ప్లాంట్ నుంచి మనకు ఎమిట్ అయిన కార్బన్ డైఆక్సైడ్ని వాళ్ళు క్యాప్చర్ చేసుకొని దాన్ని బ్లెండింగ్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్. సో బ్లెండింగ్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ ప్లస్ క్యాప్చర్డ్ కార్బన్ డైఆక్సైడ్ గివ్స్ అస్ e-methanol. So here e-methanol production typically involves 3 key steps. Step 1 వచ్చేసి green hydrogen generation, that is renewable energy powered water electrolysis creates the hydrogen feedstock. So electrolysis gives us green hydrogen. Next step CO2 capture, carbon dioxide capture, that is carbon dioxide is captured from industrial fuel gases, that is steel mills or cement plants, or directly from the air. So reducing the overall emissions at the source. అంటే మనకేంటి ఇప్పుడు ఎన్విరాన్మెంటల్లో ఎమిట్ అయిన కార్బన్ డైఆక్సైడ్ని వీళ్ళు క్యాప్చర్ చేసుకొని బై బ్లెండింగ్ విత్ గ్రీన్ హైడ్రోజన్ వీఆర్ క్రియేటింగ్ ఈ-మిథనాల్. సో వరల్డ్లో మొట్టమొదటిసారిగా ఫస్ట్ ప్లాంట్ వచ్చేసి మనకు డెన్మార్క్లో ఇనాగరేట్ అవ్వడం జరిగింది. టోటల్ 3 స్టెప్స్, ఇవి ఇంపార్టెంట్ స్టెప్స్. గ్రీన్ హైడ్రోజన్ జనరేషన్ ఒకటి, కార్బన్ డైఆక్సైడ్ క్యాప్చర్ ఒకటి, నెక్స్ట్ మిథనాల్ సింథసిస్. సో సింపుల్గా ఇదేంటంటే షిప్పింగ్ ఇండస్ట్రీస్లో ఎక్కువగా యూస్ చేసేది మనకి ఏంటి అంటే ఈ మిథనాల్. సో టు రెడ్యూస్ ద కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్. సో మనం ప్రపంచం మొత్తం ఇప్పుడు ఏంటి అంటే పొల్యూషన్లో భాగంగా కార్బన్ డైఆక్సైడ్ని ఎక్కువగా ఎమిట్ చేస్తున్నాం. సో ఈ కార్బన్ డైఆక్సైడ్ని బ్లెండింగ్ విత్ గ్రీన్ హైడ్రోజన్ వీఆర్ ప్రొడ్యూసింగ్ ఈ మిథనాల్. సో అలాంటిది ప్రపంచంలో మొట్టమొదటి ప్లాంట్ వచ్చేసి మనకి ఇక్కడ డెన్మార్క్లో ఇనాగరేట్ చేయడం జరిగింది. సో డెన్మార్క్ ఇనాగరేటెడ్ వరల్డ్స్ ఫస్ట్ ఈ మిథనాల్ ప్లాంట్. నెక్స్ట్ వీ హ్యావ్ సచెత్ యాప్ ఫర్ డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్. సచెత్ యాప్. సో రీసెంట్గా మన్ కీ బాత్లో ప్రైమ్ మినిస్టర్ మోడీ రివీల్డ్ సచెత్ యాప్. సో ఈ యాప్ గురించి డిస్కస్ చేశారు. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్. సో ద సచెత్ మొబైల్ అప్లికేషన్, సచెత్ మొబైల్ అప్లికేషన్ లాంచ్డ్ బై నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, దట్ ఈస్ NDMA, ఎయిమ్స్ టు ఇంప్రూవ్ డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ ఇన్ ఇండియా. సో డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ ముందుగానే మనకు ప్రిపేర్ చేయడం కోసం తీసుకొచ్చిన ఒక యాప్ ఏంటి, సచెత్ మొబైల్ యాప్. సో మనకి ఇండియాలో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ చైర్మన్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ చైర్మన్ వచ్చేసి చీఫ్ మినిస్టర్, డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ చైర్మన్ వచ్చేసి డిస్ట్రిక్ట్ కలెక్టర్. సో అందులో భాగంగా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ NDMA వాళ్ళు లాంచ్ చేసిన సచెత్ మొబైల్ అప్లికేషన్. ఇట్ ఈస్ టు ఇంప్రూవ్ డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్. సో పలానా టైం పీరియడ్లో మనకు ఫ్లడ్స్ కానీ, సైక్లోన్స్ కానీ, ఎర్త్క్వేక్స్ కానీ, సునామీస్ కానీ, అలాంటి టైం పీరియడ్లో మనం ఏ విధంగా ప్రిపేర్డ్గా ఉండాలో మనకు వచ్చేసి ఈ యాప్లో సమగ్రమైన సమాచారం మనకు లభించడం జరుగుతుంది. సో ద సచెత్ యాప్ ఈజ్ డిజైన్డ్ టు డెలివర్ రియల్ టైమ్ జియో ట్యాగ్డ్ అలర్ట్స్ అబౌట్ వేరియస్ డిజాస్టర్స్ లైక్ ఫ్లడ్స్, ఎర్త్క్వేక్స్, సునామీస్, తర్వాత సైక్లోన్స్. సో ఇట్ ఆపరేట్స్ ఆన్ ద ప్రిన్సిపల్ కామన్ ఆల్టరింగ్ ప్రోటోకాల్. రీసెంట్గా మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో డిస్కస్ చేస్తుంది అంటే క్యాప్, దట్ ఈస్ కామన్ ఆల్టరింగ్ ప్రోటోకాల్.
ప్లస్ ఇట్ ఈస్ ఏ జియో ట్యాగ్డ్ అలర్ట్స్. కాబట్టి ఏ ఏ ప్రాంతంలో ఫ్లడ్స్ ఉన్నాయి, ఎర్త్క్వేక్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఇలాంటి మొత్తం క్యుములేటివ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఉండే యాప్ మనకు వచ్చేసి సచత్ యాప్, రిలీజ్డ్ బై NDMA నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ వచ్చేసి 2005, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ చైర్మన్ ప్రైమ్ మినిస్టర్, అదే స్టేట్ లెవెల్లో అయితే చీఫ్ మినిస్టర్, డిస్టిక్ లెవెల్లో అయితే మనకు డిస్టిక్ కలెక్టర్. సో రీసెంట్గా మనం చాలా డిస్కస్ చేస్తున్నాం. క్లౌడ్ బర్స్ట్ ఒకటి, క్లౌడ్ బర్స్ట్, ఫ్లాష్ ఫ్లడ్స్. సో ఈ రెండు ఏంటి ఇంపార్టెంట్ టాపిక్. క్లౌడ్ బర్స్ట్ ఏంటి, ఇంటెన్స్ రెయిన్ఫాల్. ఒక 10 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలో 10 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువగా వర్షపాతం నమోదైతే దాన్ని మనం ఏమంటున్నాం, క్లౌడ్ బర్స్ట్ అంటున్నాం. సో ఈ క్లౌడ్ బర్స్ట్ వల్ల మనకి ఎక్కువగా వచ్చేవేంటి, ఫ్లాష్ ఫ్లడ్స్. రీసెంట్గా మనం ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే గుర్తుకు రావాల్సింది అంటే సువర్ణరేఖ రివర్ ఫ్లాష్ ఫ్లడ్స్ ఎక్కడ, ఒరిస్సాకు సంబంధించిన ఫ్లాష్ ఫ్లడ్స్. తావి రివర్ ఫ్లాష్ ఫ్లడ్స్ ఎక్కడ, జమ్మూ కాశ్మీర్. ఇట్ ఈస్ ఎ ట్రిబ్యూటరీ ఆఫ్ చీనాబ్ రివర్. నెక్స్ట్, ఇన్ ఎ ఫస్ట్ కేరళ టు మ్యాండేట్ రోబోటిక్స్ ఎడ్యుకేషన్ ఫర్ క్లాస్ 10th. సో 10th క్లాస్ వాళ్ళకు రోబోటిక్ ఎడ్యుకేషన్ వచ్చేసి మ్యాండేటరీ చేస్తూ నిలిచిన ఒక స్టేట్ ఏంటి మనకు, కేరళ. సో కేరళ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ స్టేట్ టు మేక్ రోబోటిక్స్ ఎడ్యుకేషన్ మ్యాండేటరీ ఫర్ ఆల్ క్లాస్ 10 స్టూడెంట్స్. నెక్స్ట్, స్టార్టింగ్ ఫ్రమ్ ద కరెంట్ అకాడమిక్ ఇయర్, దిస్ ఇనిషియేటివ్ spearheaded Kerala Infrastructure and Technology for Education aims to equip students with essential skills in artificial intelligence and robotics. So to improve the AI and robotic skills, so the Kerala government decided to mandate robotics education for class 10. So Kerala వచ్చేసి ఏంటి, రోబోటిక్స్కి సంబంధించిన ఎడ్యుకేషన్ని కంపల్సరీ చేస్తూ న్యూస్లో నిలవడం జరిగింది. సో రీసెంట్గా మనం కేరళకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసుకుంటే మేనేజ్మెంట్ ఎఫెక్టివ్ ఎవాల్యుయేషన్ ఫర్ ద టైమ్ పీరియడ్ 2020-25 ఫర్ ప్రొటెక్టింగ్ నేషనల్ పార్క్స్ అండ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్. టాప్ ర్యాంక్ వచ్చేసి మనకు వెరీ గుడ్ కేటగిరీలో కేరళ చోటు సంపాదించడం జరిగింది. వెరీ గుడ్ కేటగిరీలో కేరళ. సో రీసెంట్గా కేరళకు సంబంధించింది ఏంటి, ఎనిమల్ కల్లింగ్ కోసం వాళ్ళు పర్మిషన్ కూడా అడగడం జరిగింది. ఎనిమల్ కల్లింగ్ కోసం పర్మిషన్ అడుగుతూ న్యూస్లో నిలిచిన స్టేట్ ఏంటి మనకు, కేరళ. తర్వాత చిన్నపిల్లలకు ఒక సపరేట్ రేడియో టు చిల్డ్రన్ స్టేట్ వచ్చేసి మనకేంటి, కేరళ. నెక్స్ట్, ర్యాట్ స్నేక్, జెరిపోతును స్టేట్ రెప్టైల్ లాగా ఆమోదం ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు ఒక ప్రపోజల్ తీసుకొని రావడం జరిగింది. జరిపోతుని వాళ్ళు ఏంటంటే స్టేట్ రెప్టైల్ లాగా గుర్తించాలి అని చెప్పేసి ఒక ప్రపోజల్లో ఉంది. దాన్ని మనం ఏమంటున్నాం, ర్యాట్ స్నేక్ ఇంగ్లీష్లో. ఇవన్నీ మనకి రీసెంట్గా మనం కేరళకు సంబంధించిన డిస్కస్ చేసిన పాయింట్స్. నెక్స్ట్, ద కర్ణాటక మిస్ఇన్ఫర్మేషన్ అండ్ ఫేక్ న్యూస్ ప్రొహిబిషన్ బిల్ 2025. సో ద కర్ణాటక మిస్ఇన్ఫర్మేషన్ అండ్ ఫేక్ న్యూస్ ప్రొహిబిషన్ బిల్ 2025. సో రీసెంట్లీ కర్ణాటక గవర్నమెంట్ ఏంటి అంటే ఒక బిల్ని తీసుకొని రావడం జరిగింది. ఏంటి, ఇన్ ఆర్డర్ టు కర్బ్ ఫేక్ న్యూస్. సో ఇప్పుడు సోషల్ మీడియా ప్రపంచంలో మనకి ఏంటి అంటే ఫేక్ న్యూస్ అనేది చాలా తొందరగా స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేయకుండా వాళ్ళపైన కొన్ని నిబంధనలను తీసుకొని వచ్చిన స్టేట్ ఏంటి అంటే కర్ణాటక. బట్ ఇట్ ఈస్ రిసీవింగ్ మ్యాక్సిమం నెగిటివిటీ ఫ్రమ్ ద people and eminent scholars because freedom of speech and expression దానికి అగెనిస్ట్గా ఉంది అని చెప్పేసి ఈ బిల్ పైన కొంచెం రగడ జరుగుతూ ఉంది. సో కర్ణాటక రీసెంట్లీ మిస్ఇన్ఫర్మేషన్ అండ్ ఫేక్ న్యూస్ ప్రొహిబిషన్ బిల్ 2025. సో ద కర్ణాటక మిస్ఇన్ఫర్మేషన్ అండ్ ఫేక్ న్యూస్ ప్రొహిబిషన్ బిల్ 2025 aims to regulate social media content by defining and penalizing fake news. సో ఈ వీళ్ళపైన ఏంటంటే పెనాల్టీస్ని విధించాలి అని చెప్పేసి ఒక ప్రొవిజన్. నెక్స్ట్, దిస్ లెజిస్లేషన్ ఇంట్రడ్యూస్ సివియర్ పెనాల్టీస్ ఇంక్లూడింగ్ అప్ టు 7 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఫర్ అఫెండర్స్. సో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసిన వాళ్ళకి ఏంటి అంటే ఈవెన్
7 సంవత్సరాల జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది. ఇట్ మార్క్స్ స్టెప్ ఇన్ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ డిజిటల్ కమ్యూనికేషన్ అండ్ ఫ్రీ స్పీచ్. సో ఇట్ ఈజ్ ఏ బ్లాక్ టు ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అని చెప్పేసి కొంతమంది ఇప్పుడు వీటిపైన గొడవ చేయడం తోటి ఈ న్యూస్ వచ్చేసి ఇప్పుడు రీసెంట్గా మనకు కరెంట్గా న్యూస్లో ఉండడం జరిగింది. కర్ణాటక మిస్ఇన్ఫర్మేషన్ అండ్ ఫేక్ న్యూస్ ప్రొహిబిషన్ బిల్ 2025. సో ద బిల్ ఎంపవర్స్ ఏ కమిటీ టు లేబుల్ కంటెంట్ యాజ్ ఫేక్ న్యూస్, రైజింగ్ కన్సర్న్స్ అబౌట్ సెన్సార్షిప్ అండ్ స్టేట్ ఓవర్ రీచ్. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, రీసెంట్గా ఏ స్టేట్ వచ్చేసి మిస్ఇన్ఫర్మేషన్ అండ్ ఫేక్ న్యూస్కి సంబంధించిన బిల్తో వార్తల్లో నిలిచింది అంటే మనకు వచ్చేసి స్టేట్ కర్ణాటక. సో కర్ణాటకకు సంబంధించి రీసెంట్గా మనం డిస్కస్ చేసినవి ఏంటి అంటే 21 ఇయర్స్ వాళ్ళకు మాత్రమే వాళ్ళు టొబాకో అమ్మాలి అని చెప్పేసి ఒక చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది. అకార్డింగ్ టు ద కాట్పా యాక్ట్ ప్రకారం మనకేంటి అంటే ఓన్లీ 21 ఇయర్స్ పీపుల్ హూ క్రాస్ 21 ఇయర్స్ వచ్చేసి వాళ్ళకి 21 ఇయర్స్ ఉన్న వాళ్ళకు మాత్రమే పొగాకు అమ్మాలి అని చెప్పేసి ఒక చట్టాన్ని తీసుకొచ్చిన స్టేట్ మనకు కర్ణాటక స్టేట్. నెక్స్ట్ విండ్ పవర్ అడిషన్లో టాప్ పొజిషన్లో ఉన్న స్టేట్ కర్ణాటక. కోకోనట్ ప్రొడక్షన్లో కూడా టాప్ పొజిషన్లో ఉండడం జరిగింది. నెక్స్ట్ తోతాపూరి మామిడి, సో మ్యాంగో కాన్ఫ్లిక్ట్ విత్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. కాళీ టైగర్ రిజర్వ్ ద పీపుల్ ఆర్ అపోజింగ్ జంగల్ సఫారీ, అది కూడా కర్ణాటకకు సంబంధించిందే. నెక్స్ట్ గిగ్ వర్కర్స్ కోసం వీళ్ళు పాలసీని తీసుకొని రావడం జరిగింది. గిగ్ వర్కర్స్ పాలసీ వచ్చింది కూడా మనకు కర్ణాటక స్టేట్. సో కర్ణాటక స్టేట్ ఇంట్రడ్యూస్డ్ ఏ పాలసీ ఫర్ ద గిగ్ వర్కర్స్. నెక్స్ట్ రీసెంట్గా జింజర్ ప్లాంట్స్లో వి ఐడెంటిఫై ఫంగల్ డిసీజ్ ఇన్ కర్ణాటక జింజర్ ప్లాంట్స్లో వి ఐడెంటిఫైడ్ ఫంగల్ డిసీజ్. సో ఆ జింజర్ ప్లాంట్స్ వచ్చేసి మనకి ఏంటి అంటే రెడ్ కలర్ ఆర్ ఎల్లో కలర్లోకి మారిపోవడం జరుగుతుంది ఆకులు. సో దాన్ని మనం జింజర్ డిసీజ్ అన్నాం. నెక్స్ట్ ఎంఎం హిల్స్లో టైగర్స్ చనిపోతూ న్యూస్లో నిలవడం జరిగింది. ఎంఎం హిల్స్లో మొత్తం మనం టైగర్స్ డెత్ చూడడం జరిగింది రీసెంట్గా. నెక్స్ట్ కప్పటగడ్డ వైల్డ్ లైఫ్ సాంచురీ చుట్టూ ఏంటి అంటే ఎకో సెన్సిటివ్ జోన్ తోటి వార్తల్లో నిలిచింది మనకు కర్ణాటక స్టేట్. సో ఇవన్నీ కర్ణాటకకు సంబంధించి రీసెంట్గా మనం డిస్కస్ చేసిన కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ ఖరగ్పూర్ దర్శన్, ఐఐటి ఖరగ్పూర్ మళ్ళీ న్యూస్లో నిలవడం జరిగింది. ఐఐటి ఖరగ్పూర్ ఫార్మ్ బాట్ అగ్రి రోబోట్. సో దే రీసెంట్లీ ఇన్నోవేటెడ్ ఏ ఫార్మ్ బాట్, పేరేంటి ఫార్మ్ బాట్, దట్ ఈస్ అగ్రి రోబోట్, అగ్రికల్చర్ రిలేటెడ్ రోబోట్. సో అగ్రికల్చర్ ఇన్నోవేషన్ బై ఐఐటి ఖరగ్పూర్. Department of Mechanical Engineering of IIT Kharagpur has developed a robotic that can diagnose plant disease and automatically spray pesticides and medicines in correct measurement. This is funded by Ministry of Electronics and Information Technology of Government of India. So simple ga enti IIT Kharagpur vallu teesukochina agricultural robot enti farm bot. IIT Kharagpur has developed a smart agricultural robot called FarmBot, designed to detect crop diseases and automatically spray pesticides. Aims to revolutionize smart farming through automated technology-driven solution. The robot uses a tracked vehicle with a manipulator arm for precise navigation and disease detection through camera-based image analysis, followed by targeted pesticide spraying. సో సింపుల్గా ఏంటి అంటే ఎక్కడైతే పంటకు తెగుళ్ళు కానీ ఇలాంటివి ఏమన్నా పట్టాయి అనుకోండి, ఇది ఐడెంటిఫై చేసి డైరెక్ట్గా దానిపైన స్ప్రే చేయడం జరుగుతుంది. సింపుల్గా ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ అగ్రికల్చర్, దట్ ఈస్ స్మార్ట్ అగ్రికల్చర్. అందులో భాగంగా వీళ్ళు తీసుకొచ్చిన కొత్త ఇనిషియేటివ్ ఏంటి ఫార్మ్ బాట్ ఏంటి అగ్రికల్చరల్ రోబోట్ డెవలప్డ్ బై ఐఐటి ఖరగ్పూర్. సో ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళు రీసెంట్గా డెవలప్ చేసిన యాప్ గురించి కూడా మనం చూడడం జరిగింది, దట్ ఈస్ డ్రమ్ యాప్ వచ్చేసి ఐఐటి ఖరగ్పూర్. ఐఐటి కాన్పూర్ వాళ్ళు తీసుకొచ్చింది ఏంటి యాంటీ స్టాంపీడ్ మానిటరింగ్ డ్యూరింగ్ ద అహ్మదాబాద్ పూరి జగన్నాథ యాత్ర. వాళ్ళు వచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానిటరింగ్ తోటి వాళ్ళు న్యూస్లో నిలవడం జరిగింది. నెక్స్ట్ ఆగ్నేయ సోలార్ పవర్డ్ కార్ బై ఐఐటి మద్రాస్. ఆగ్నేయ
నెక్స్ట్ వచ్చేసి ఐఐటి గౌహతి క్లే బేస్డ్ కోవిడ్-19 టెస్ట్ కిట్, క్లే బేస్డ్ కోవిడ్-19 టెస్ట్ కిట్ ఆగ్నేయ. తర్వాత జ్ఞానధార ఇనిషియేటివ్, ఇవన్నీ మనం ఐఐటి గౌహతి గురించి. సో ఇప్పుడు ఐఐటి ఖరగ్పూర్కి సంబంధించిన మనకేంటి, ఫార్మ్బాట్, దట్ ఈస్ అగ్రికల్చరల్ రోబోట్ టు ఐడెంటిఫై ద farm related negativities. So it will directly spray the pesticides. Next, WHO, World Health Organization declares India trachoma free, a milestone in public health. So recently WHO, World Health Organization, India ku certificate ఇవ్వడం జరిగింది ఏమని, ట్రకోమా ఫ్రీ. సో ట్రకోమా అంటే ఏంటి అంటే మనకు ఐ రిలేటెడ్ వ్యాధి, ఐ రిలేటెడ్ డిసీజ్. సో దీనివల్ల మనకి ఏంటంటే బ్లైండ్నెస్ కూడా రావడం జరిగింది. సో ఇన్ఫెక్షన్ కాజ్డ్ బై క్లమెడియా బ్యాక్టీరియం. సో ఇదేంటి అంటే ట్రకోమా అనేది ఏంటి అంటే బ్యాక్టీరియల్ డిసీజ్. నెక్స్ట్, స్కారింగ్ ఆఫ్ ద ఐలిడ్ పుల్స్ ద ఐ లాషెస్ ఇన్ టు ద ఐ. సో ఇదేంటి అంటే ఈ ఐ లాషెస్ వచ్చేసి మనకేంటి కంటి లోపలికి వెళ్ళిపోవడం జరుగుతుంది, తర్వాత మనకు బ్లైండ్నెస్ రావడం జరుగుతుంది. సో ఇదేంటి ట్రకోమా ఏంటి అంటే బ్లైండ్నెస్, it leads to blindness. Next, infection caused by chlamydia bacterium causes inflammation and thickness the upper eyelid. ఈ అప్పర్ ఐలిడ్ లో థిక్నెస్ రిలేటెడ్ రెడిష్నెస్ వస్తుంది. స్కారింగ్ ఆఫ్ ద ఐలిడ్ పుల్స్ ద ఐ లాషెస్ ఇన్ టు ద ఐ. సో ఈ ఐ లాషెస్ వచ్చేసి మనకు కంటి లోపలికి వెళ్ళిపోవడం జరుగుతుంది. నెక్స్ట్, ద ఐ లాషెస్ స్క్రాచ్ ద కార్నియా అండ్ కంటిన్యూ టు ఇన్ఫెక్ట్ ద డ్యామేజ్ ద ఐ. సో ఈ ఐ లాషెస్ వచ్చేసి ఎఫెక్ట్ కార్నియాకు ఎఫెక్ట్ చూపించడం జరుగుతుంది. సో పర్మనెంట్ బ్లైండ్నెస్ రావడం జరుగుతుంది. సో డెఫినేషన్, ఏ కంటేజియస్ బ్యాక్టీరియల్ ఐ డిసీజ్ కాజ్డ్ బై క్లమెడియా ట్రకోమాటిస్ అనేది బ్యాక్టీరియా. నెక్స్ట్, ట్రాన్స్మిషన్, ఏ స్ప్రెడ్ వయా డైరెక్ట్ కాంటాక్ట్. సో ఈ ఎఫెక్ట్ ఆల్రెడీ ఇన్ఫెక్టెడ్ అయిన వాళ్ళతోటి డైరెక్ట్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకు కూడా ఇది సంభవించే ఛాన్సెస్ ఉన్నాయి. దట్ ఈస్ త్రూ యాంట్స్, cloths and bedding, and vectors like flies carrying discharge from the infected eyes and nose. సో ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళ దగ్గర నుంచి ఈ ఫ్లైస్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఆ రిలేటెడ్ ఆ ఫ్లైస్కి సంబంధించిన ఇన్ఫెక్ట్ ఐస్ దగ్గర ఇవి వాలి తర్వాత వేరే వాళ్ళని కుట్టడం కానీ వాళ్ళ దగ్గర వాలడం వల్ల కూడా ఈ డిసీజ్ అనేది స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. సో సింప్లీ ఇది వచ్చేసి ఏంటి అంటే ఏ బ్యాక్టీరియల్ డిసీజ్ బై క్లమెడియా ట్రకోమాటిస్. నెక్స్ట్, రిజర్వాయర్, చిల్డ్రన్ ఆర్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్. సో మెయిన్గా ఫోకస్ ఎవరిపైన, ఇది చిల్డ్రన్ పైన. నెక్స్ట్, ట్రకోమా వాజ్ అమాంగెస్ట్ ద లీడింగ్ కాజ్ ఆఫ్ బ్లైండ్నెస్ ఇన్ ద కంట్రీ డ్యూరింగ్ 1950-60. ఆ టైం పీరియడ్లో చాలా ఎక్కువగా ఉండడం జరిగింది. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్డ్ నేషనల్ ట్రకోమా కంట్రోల్ ప్రోగ్రామ్ ఇన్ 1963. సో ఇవన్నీ ఏంటి అంటే ట్రకోమా రిలేటెడ్ కాబట్టి ఖచ్చితంగా మనం ప్రీవియస్లీ కూడా దీని అనాలిసిస్ చూడాలి. 1963లో తీసుకొచ్చిన ఒక ప్రోగ్రామ్ గురించి కూడా మనం డిస్కస్ చేయాలి. సో నేషనల్ ట్రకోమా కంట్రోల్ ప్రోగ్రామ్ ఇన్ 1963 అండ్ లేటర్ ఆన్ ట్రకోమా కంట్రోల్ ఎఫర్ట్స్ వర్ ఇంటిగ్రేటెడ్ ఇన్ టు ద ఇండియాస్ నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్. ఇంకొక ప్రోగ్రామ్ ఏంటి, ఇండియాస్ నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్, దట్ ఈస్ MPCB. National Trachoma Control Program introduced in the year 1963. Later it was merged with NPCB, that is National Program for Control of Blindness. Next, in 1971, blindness due to trachoma was 5% and today owing to the various interventions under the National Program for Control of Blindness and Visual Impairment, that is MPCBVI, it has come down to less than 1%. సో మనకేంటి 1971లో 5% ఉన్నది, ఎట్ ప్రజెంట్ ఏంటి లెస్ దాన్ 1%కి రావడం జరిగింది. నెక్స్ట్, WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తీసుకొచ్చిన ఒక స్ట్రాటజీ ఉంది విత్ రెస్పెక్ట్ టు ద ట్రకోమా. ఆ స్ట్రాటజీని మనం ఏమంటున్నామంటే సేఫ్ స్ట్రాటజీ. అందులో ఎస్ ఫర్ సర్జరీ, ఏ ఫర్ యాంటీబయాటిక్స్, నెక్స్ట్ ఫేషియల్ హైజీన్, environmental cleanliness. So S for surgery, A for antibiotics, facial hygiene for F and E for environmental cleanliness. So recentగా WHO తీసుకొచ్చిన సేఫ్ స్ట్రాటజీ రిలేటెడ్ టు విచ్ డిసీజ్ అంటే ట్రకోమా.
నెక్స్ట్, యాజ్ అ రిజల్ట్ ఇన్ 2017 ఇండియా వాజ్ డిక్లేర్డ్ ఫ్రీ ఫ్రమ్ ద ఇన్ఫెక్టివ్ ట్రకోమా. 2017లోనే ఇండియా ఫ్రీ అని చెప్పేసి డిక్లేర్ చేయడం జరిగింది. బట్ ఇన్ని సంవత్సరాలు ఏంటి అంటే వాళ్ళు దీనిపైన రీసెర్చ్ చేశారు. అంటే మళ్ళీ ఎక్కడైనా ఇండియాలో ఇలాంటి అవుట్ బ్రేక్ ఎక్కడన్నా ఉందా, ఇంకెవరన్నా ఎఫెక్ట్ అవుతున్నారా, దీని ద్వారా పడుతున్నారా అని చెప్పేసి వాళ్ళు ఏంటి అంటే ఒక అనాలసిస్ చేశారు. ఎట్ లాస్ట్ 2024 అక్టోబర్లో మనకేంటి అంటే ఇండియా ట్రకోమా ఫ్రీ అని చెప్పేసి WHO ప్రకటించడం జరిగింది. రీసెంట్గా ఈ ట్రకోమా ఫ్రీ అనే సర్టిఫికెట్ ఇండియాకు అందజేయడం జరిగింది. సో ట్రకోమా వచ్చేసి ఒక బ్యాక్టీరియల్ డిసీజ్. ఇట్ ఈజ్ ఏ బ్యాక్టీరియల్ డిసీజ్. మనం రీసెంట్గా చాలా డిసీజెస్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ చందీపుర వైరస్, ఇట్ ఈజ్ ఏ వైరల్ డిసీజ్. కలరా అవుట్ బ్రేక్ ఇన్ ఒడిస్సా, అది బ్యాక్టీరియల్ డిసీజ్. సో డిప్టీరియా అవుట్ బ్రేక్ ఇన్ వెస్టర్న్ యూరోప్, అది కూడా బ్యాక్టీరియల్ డిసీజ్. సో ఇలాంటి డిసీజ్ COVID-19 ఇట్ ఈస్ ఏ వైరల్ డిసీజ్. నింబస్ రీసెంట్ వేరియంట్ వచ్చేసి USA. కోవిడ్కి సంబంధించిన రీసెంట్ వేరియంట్ ఏంటి, నింబస్, అది వచ్చేసి USAలో రావడం జరిగింది. నెక్స్ట్, పోలియో అవుట్ బ్రేక్ ఇన్ పపువా న్యూ గినియా. సో పోలియో ఒక వైరల్. సో వైరస్ ద్వారా వచ్చేది మనకి ఏంటి అంటే పోలియో. రీసెంట్గా WHO ఏంటి అంటే పపువా న్యూ గినియా ఈ కంట్రీలో పోలియో అవుట్ బ్రేక్ ఉంది అని చెప్పేసి వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో పోలియో ఆర్ పోలియోమైలైటిస్ ఈజ్ ఏ వైరల్ డిసీజ్ ప్రైమర్లీ ఎఫెక్టింగ్ చిల్డ్రన్ అండర్ 5. సో జనరల్గా మనకేంటి అంటే పోలియో చిల్డ్రన్ అండర్ 5. సో చిన్నపిల్లల్లో వచ్చే వ్యాధి మనకేంటంటే పోలియో. సో ఇక్కడ ఏంటంటే పోలియో వైరస్ కాబట్టి ఇట్ ఈజ్ ఏ కాంటేజియస్ డిసీజ్, అంటే ఒకరి నుంచి ఒకరికి ఇది సంక్రమించడం జరుగుతుంది. సో ద పోలియో వైరస్ స్ప్రెడ్స్ త్రూ కాంటాక్ట్ విత్ అన్ ఇన్ఫెక్టెడ్ పర్సన్స్ ఫేసియస్ ఆర్ రెస్పిరేటరీ డ్రాప్లెట్స్, అంటే ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి కూడా ఇది సంక్రమిస్తుంది. ఇట్ కెన్ ఆల్సో బీ transmitted via contaminated food and water. Once inside the body, the virus multiplies in the intestine and can invade the nervous system leading to paralysis. So simple ga polio outbreak in Papua New Guinea, WHO recent గా ఇచ్చిన స్టేట్మెంట్, ఇది ఒక వైరల్ డిసీజ్. ఇదేంటి అంటే సాంక్రమిత వ్యాధులు, అంటే ఒకరి నుంచి ఒకరికి వ్యాపించడం జరుగుతుంది. నెక్స్ట్, the global polio eradication initiative was launched in the year 1988. In the year 1988 the global polio eradication initiative was launched. So పపువా న్యూ గినియాతో పాటు ఆఫ్ఘనిస్తాన్లో కూడా రీసెంట్గా పోలియో అవుట్బ్రేక్ చూడడం జరిగింది. పాకిస్తాన్లో కూడా కొన్ని కేసెస్ వెలుగు చూడడం జరిగింది. స్టిల్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ ఫైటింగ్ అగెనిస్ట్ పోలియో. సో రీసెంట్లీ WHO అవుట్బ్రేక్ ఇన్ పపువా న్యూ గినియా అని చెప్పేసి ఏంటి అంటే ఒక అలర్ట్ని జారీ చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ ఏ వైరల్ డిసీజ్. నెక్స్ట్, అంకిత. న్యూస్ యాంకర్ పేరు అంకిత. అస్సాం గవర్నమెంట్ అన్వీల్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాంకర్ అంకిత ఫర్ క్యాబినెట్ మీటింగ్ అప్డేట్స్. సో వాళ్ళ క్యాబినెట్ మీటింగ్స్ అప్డేట్స్ కోసం అస్సాం గవర్నమెంట్ తీసుకొచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ యాంకర్ పేరు అంకిత. సో వాళ్ళేంటి క్యాబినెట్ మీటింగ్స్కి సంబంధించిన అప్డేట్స్ ఇచ్చే యాంకర్ అంకిత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాంకర్, AI యాంకర్. నెక్స్ట్, అదానీ లాంచెస్ ఇండియాస్ ఫస్ట్ హైడ్రోజన్ పవర్డ్ మైనింగ్ ట్రక్ ఇన్ ఛత్తీస్గఢ్. సో ఛత్తీస్గఢ్లో మనం ఏంటి అంటే ఫస్ట్ ఇండియాస్ హైడ్రోజన్ పవర్డ్ మైనింగ్ ట్రక్, సో చూద్దాం. Chhattisgarh recently launched India's first hydrogen powered truck for mining logistics. So first hydrogen powered truck for mining logistics developed by Adani Group. The truck flagged off in Raipur is designed to carry 40 tons of cargo and has 200 kilometers range. It will be used to transport coal from the Gare Plema Block 3 to State Power Plant. This initiative is part of larger effort to introduce low emission transportation solutions in the mining sector. సో మైనింగ్లోనే మనకు ఆల్రెడీ చాలా పొల్యూషన్ని మనం చూస్తాం. సో అట్లీస్ట్ ఆ పొల్యూషన్ని తగ్గించాలి ఈ ట్రాన్స్పోర్టేషన్లో అయినా అని చెప్పేసి వీళ్ళు తీసుకొచ్చిన కొత్త ఇనిషియేటివ్ ఏంటి, ఇండియాస్ ఫస్ట్ హైడ్రోజన్ పవర్డ్ మైనింగ్ ట్రక్, హైడ్రోజన్ పవర్డ్
మైనింగ్ ట్రక్స్ వచ్చేసి ఛత్తీస్గఢ్లో లాంచ్ చేయడం జరిగింది. సో రీసెంట్గా మనం ఏంటి అంటే లద్దాఖ్లో హైడ్రోజన్ బస్సెస్ను చూడడం జరిగింది. హైడ్రోజన్ బస్సెస్ లద్దాఖ్లో రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ట్రక్, హైడ్రోజన్ పవర్డ్ మైనింగ్ ట్రక్ వచ్చేసి ఛత్తీస్గఢ్. నెక్స్ట్, స్మృతి మందన బికమ్స్ ఫస్ట్ ఇండియన్ టు స్కోర్ సెంచరీస్ ఇన్ ఆల్ ఫార్మాట్స్ ఆఫ్ ఉమెన్ ఇంటర్నేషనల్ క్రికెట్. సో రీసెంట్గా T20లో ఆవిడ సెంచరీ చేసిన తర్వాత ఈ ఫీట్ని చేరుకోవడం జరిగింది. సో ఫస్ట్ ఇండియన్ టు స్కోర్ సెంచరీస్ ఇన్ ఆల్ ఫార్మాట్స్, T20, వన్డే ఇంటర్నేషనల్స్ అండ్ టెస్ట్ క్రికెట్, ఈ 3 ఫార్మాట్స్లో సెంచరీ చేసిన మొట్టమొదటి ఉమెన్ క్రికెటర్ ఇండియాకు సంబంధించి ఎవరు అంటే స్మృతి మందన. అదే మెన్స్ క్రికెట్లో ఇండియాకు సంబంధించింది సురేష్ రైనా అచీవ్డ్ ద ఫీట్. సో సురేష్ రైనా వాజ్ ద ఫస్ట్ ఇండియన్ బ్యాట్స్మెన్ టు అచీవ్ సెంచరీస్ ఇన్ ఆల్ 3 ఫార్మాట్స్. అదే ఉమెన్ ఇండియన్ క్రికెటర్ ఎవరు? స్మృతి మందన. నెక్స్ట్ వీ హ్యావ్ ఏ బుక్, రీసెంట్లీ లాంచ్ అయిన బుక్, PMO, ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ త్రూ ద ఇయర్స్. సో ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ త్రూ ద ఇయర్స్, ట్యాగ్ లైన్ ఏంటి? త్రూ ద ఇయర్స్. సో ఈ బుక్ ఆథర్ ఎవరు మనకు? హిమాంశు రాయ్. సో రీసెంట్గా లాంచ్ అయిన PMO, ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ త్రూ ద ఇయర్స్ అనే బుక్ ఆథర్ ఎవరు అంటే మనకు హిమాంశు రాయ్. సో ఒకసారి ఈరోజు టాపిక్స్ రీకాల్ చేస్తే, డెన్మార్క్ ఇనాగరేటెడ్ వరల్డ్స్ ఫస్ట్ మిథనాల్ ప్రొడక్షన్ ప్లాంట్. నెక్స్ట్ వీ హ్యావ్ సచత్ యాప్ ఫర్ డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్. నెక్స్ట్ వీ హ్యావ్ ఇన్ ఏ ఫస్ట్ కేరళ మ్యాండేటెడ్ robotics education for the class 10th students. So robotics education for class 10th students, it is mandatory. Next, Karnataka Misinformation and Fake News Prohibition Bill 2025. ఇది ఏంటంటే న్యూస్లో వీటిపైన భిన్న అభిప్రాయాలు రావడం వల్ల ఇప్పుడు రీసెంట్గా న్యూస్లో ఉన్న ఒక టాపిక్. నెక్స్ట్, IIT Kharagpur introduced FarmBot, that is agricultural robot, FarmBot. Next we have WHO declared India as a trachoma free. It is a bacterial disease. Next, polio outbreak in Papua New Guinea. Next, Ankita, artificial intelligence news anchor to address cabinet meeting updates. Next, first India's green powered mining truck launched in Chhattisgarh. అవే బస్సెస్ వచ్చేసి మనకు లద్దాఖ్. సో స్మృతి మందన బికమ్స్ ఫస్ట్ ఇండియన్ టు స్కోర్ సెంచరీస్ ఇన్ ఆల్ ఫార్మాట్స్ ఆఫ్ ఉమెన్ ఇంటర్నేషనల్ క్రికెట్. నెక్స్ట్ వీ హ్యావ్ బుక్ PMO, దట్ ఈస్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ త్రూ ద ఇయర్స్. సో ఇవన్నీ ఈరోజు న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్. సో మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో ఇంపార్టెంట్ టాపిక్స్ తోటి వి విల్ మీట్. థ్యాంక్ యూ.